ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ యోగేశ్వర్ అన్నారు. శనివారం బెల్లంపల్లి పట్టణంలో 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2024లో భాగంగా మార్కెట్ ఏరియాలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అన్నారు. మద్యం సేవించి మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడిపి చావును కొని తెచ్చుకోవద్దని సూచించారు. ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేట్ వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది మహేష్, వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యంగా 37వ జాతీయ భద్రతా ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం. ఈ నెల 15వ తారీఖు నుండి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు మాసోత్సవాలు మనం జరుపుకుంటాం. 2 రోజుల పాటు మనం రోజు చూస్తే ఏంటంటే యాక్సిడెంట్లు అనేది మనం రోడ్డు ఎప్పుడైతే మంచిగా అవుతున్నాయో, ఎప్పుడైతే వాహనాల సంఖ్య పెరుగుతుందో, రోడ్డు యొక్క నాణ్యత కూడా మనకు పెరుగుతుందో, దాంతోపాటుగా స్పీడ్ కూడా మనకు పెరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే యాక్సిడెంట్లు అనేది రోజు మనం తగ్గడం కాకుండా పెరుగుతుంది. ఈ పెరగడంలో మ్యాక్సిమంగా యాక్సిడెంట్లు జరిగి ఇంజూర్ అయినాయి కొన్ని కేసులు, చనిపోయినాయి కొన్ని కేసులు. అయితే ఈ 2 కేసుల్లో చూస్తే చనిపోయిన వాళ్ళు మ్యాక్సిమంగా ఏంటంటే 2 వీలర్ వాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమంగా అది కూడా గట్టు హెల్మెట్ వేసుకోకుండా 2 వీలర్ మీద ఎవరైతే పోతున్నారో వాళ్ళదే డెత్ రేట్స్ అనేది 2 వీలర్ వితౌట్ హెల్మెట్నే ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించుకోవాలి. నా ఇంటి నుండి కొద్ది దూరం కాదు, ఒక 100 మీటర్లు పోయినా కానీ మనం హెల్మెట్ ధరించుకోవడమే మనకు మంచిగా మనం గుర్తించుకోవాలి. ఇంకోటి కార్లో మనం కూర్చొని సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. బండి ఏదైనా కానీ, 2 వీలర్ కానీ, ఆటో కానీ, కార్ కానీ, ట్రక్ కానీ, ఏదైనా కానీ మద్యం నడిపి మనం బండి నడపకూడదు. ఏదైనా మీకు అంత అవసరం వస్తే బండి పక్కకు కాపుకొని రెస్ట్ తీసుకోండి. కానీ మద్యం నడిపి మాత్రం సెకండ్ లెవెల్లో ఉంటాం. కానీ మద్యం బండి మనం నడపద్దు. మద్యం తాగి ఉన్న వాళ్ళకి బండి మనం అలో కూడా చేయాలి. ప్రతి ఒక్కరు మనము చిన్న పిల్లల నుండి అంటే 18 ఇయర్స్ దాటిన పిల్లల నుండి మన వృద్ధుల వరకు కూడా ఏ బండి నడిపినా లైసెన్స్, ఇన్సూరెన్స్ కంపల్సరీగా కలిగి ఉంటారు. రేపొద్దున మనకు ఏదో మనకు జరగడానికి జరిగితే కనీసం మనకు గవర్నమెంట్ ఉంది కానీ, కోర్టు ఉంది కానీ, ఏదో మనకు సహాయం, ఆర్థిక సహాయం కానీ, వేరే ఏ విధమైన సహాయం కానీ అందుకని తీసుకోవాలి. నేను సూచించింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ రోడ్డు నియమాలు కానీ, సిగ్నల్స్ కానీ, మనకు ట్రాఫిక్ నిబంధనలు కానీ తప్పనిసరిగా పాటించాలి. హెల్మెట్ ధరించాలి, సీటు బెల్ట్లు పెట్టుకోవాలి. ప్లస్ మద్యం తాగి బండ్లు మాత్రం అయితే ఈ కార్యక్రమంలో మనకు ఈ కొన్ని పాంప్లెట్లు కానీ, బ్యానర్లు కానీ ప్రతి ఒక్కరు పంచుతున్నాము. మనకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా రోడ్ నియమాలు పాటిస్తూ ఈ ప్రతి ఒక్కరు బండి వాహనానికి సంబంధించిన కాగితాలు కానీ,
అవి దగ్గర పెట్టుకుని ఏదైనా అప్డేట్ ఏమైనా లేకుంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అప్డేట్ చేయించుకోవడం కానీ ఇవన్నీ తప్పనిసరిగా చేసుకోవాలని